హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్యాసో మెమోరియల్. ఈరోజు మనం 5.3 నుండి 4th సమ్ అనేది ఈ వీడియో ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. 4th సమ్ వచ్చేటికి హౌ మెనీ టర్మ్స్ ఆఫ్ ది ఏపీ. ఏపీలో కొన్ని టర్మ్స్ ఉన్నాయంట, ఎన్ని టర్మ్స్ ఉన్నాయి ఆన్ సో ఆన్, మొత్తం టర్మ్స్ ఎన్ని మస్ట్ బీ టేకెన్ టు గివెన్ ఏ సమ్ ఆఫ్ 636. అంటే ఇక్కడ మనకి టోటల్ ఎన్ ఇచ్చేసాడు, అంటే ఎస్ఎన్ ఇచ్చేసాడు. దీనికి సంబంధించి టోటల్ టర్మ్స్ ఎస్ఎన్ అనేది మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి ఫస్ట్ సెమిస్టర్కి. ఓకే, ఎన్ని టర్మ్స్ ఉన్నాయంటే హౌ మెనీ టర్మ్స్ అంటే ఎన్న తెలియాలి. ఇక్కడ మనకి ఏం తెలియాలి, హౌ మెనీ టర్మ్స్ అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్, ఎన్ని టర్మ్స్ ఉన్నాయి అంటే ఎన్న మాత్రం తెలుసుకుందాం. ఫస్ట్ ఇచ్చిందని మనం రాసుకోవాలి. గివెన్ దట్ ఇచ్చిన టర్మ్స్ ఎన్ని ఉన్నాయి మనకి, ఇవి ఉన్నాయి ఏపీలో 9, 17, 25 అండ్ సో ఆన్. ఫస్ట్ టర్మ్ ఇప్పుడు కూడా మనకి A1 అవుతుంది, A2, A3 అండ్ సో ఆన్, AN క్వశ్చన్ మార్క్ మనకి ఇది తెలియాలి. ఓకే, A1 ఈజ్ ఈక్వల్ టు A అనేది మనకు తెలుసు కాబట్టి ఫస్ట్ టర్మ్ A1 ఈజ్ ఈక్వల్ టు 9. తర్వాత కామన్ డిఫరెన్స్ అనేది మనం తెలుసుకోవాలి, ప్రతి సమ్కి కూడా డిఫరెన్స్ తెలుసుకోవాలి. D ఈజ్ ఈక్వల్ టు A2 మైనస్ A1. కామన్ డిఫరెన్స్ వచ్చేటికి 17 మైనస్ 9 అంటే ఎంత వచ్చింది, తీసేస్తే సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత వస్తుంది మనకి, 17 నుంచి 9 తీసేస్తే 8. D ఈజ్ ఈక్వల్ టు 8. A1 వచ్చేస్తుంది, D వచ్చేస్తుంది. మనకు తెలియాల్సింది ఎన్ తెలియాలి. అంటే ఎస్ఎన్ కూడా మనకి ఇక్కడ టోటల్ సమ్ ఆఫ్ టర్మ్స్ ఎస్ఎన్ ఇచ్చారంటే ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు 636. ఎన్ తెలుసుకోవాలి. ఎస్ఎన్ ఫార్ములా ఏంటి మనకి, ఎస్ఎన్ ఫార్ములా ఏంటి మనకి n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ d ఈక్వల్ టు 636. ఓకే, ఎన్ తెలియదు కాబట్టి మనకి క్వశ్చన్ మార్క్. n/2 2 ఇంటూ ఏ వాల్యూ ఎంత మనకి 9 ప్లస్ n-1 ఇంటూ డి వాల్యూ 8 ఈక్వల్ 636. సింపుల్గా చేసుకుంటూ వెళ్ళాలి మనం. 2 9s 18 ప్లస్ 8 ఇంటూ n 8n మైనస్ 8 ఈక్వల్ టు 636. దీంతో మల్టిప్లై చేసాం. n/2 18 నుంచి 8 తీసేస్తే 10 ప్లస్ 8n ఈక్వల్ టు 636. క్రాస్ మల్టిప్లికేషన్ ప్రకారంగా ఇంటూ అంటే క్యాన్సిలేషన్స్ వేసుకుంటాం, కింద క్రాస్గా క్యాన్సిలేషన్స్ జరుగుతాయి మనకి. కాబట్టి 2 5s 10, 2 4s 8 అంటే ఎన్తో మళ్ళీ మల్టిప్లై చేయాలి. ఎన్ కూడా ఉంది కదా, n ఇంటూ 5 5n ప్లస్ n ఇంటూ 4 4n, ఇంకొక n ఉంది అంటే n² 4n² ఈక్వల్ టు 636. ఆర్డర్లో రాసుకుంటే 4n² ప్లస్ 5n ఇక్కడికి వస్తే ఈక్వల్ ఎట్లా వస్తే మైనస్ 636 ఈక్వల్ టు 0. మనకు ఒక ఈక్వేషన్ అనేది ఫామ్ అయింది. ఈ ఈక్వేషన్లో మన ఎన్ అనే వాల్యూ రావడం కష్టం కాబట్టి దీన్ని కంపేరింగ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్, ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఉంది కదా అంటే కంపేరింగ్ చేసుకుంటాం. కంపేరింగ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్, కంపేరింగ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏముంది మనకి, ax² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0. ఇక్కడ a అంటే 4, b ఈజ్ ఈక్వల్ టు 5, c ఈజ్ ఈక్వల్ టు మైనస్ 636. c ప్లస్లో 36 ఉంది, 636. మనం ఫ్యాక్టరైజేషన్ కూడా చేసుకోవచ్చు. ఈ రెండు మల్టిప్లై చేస్తే మనకి సంథింగ్ ఒక నెంబర్ వస్తుంది. ఈ నెంబరు ఫ్యాక్టర్స్ కడితే చివరిన నెంబర్కి ఆ ఫ్యాక్టర్ని ఎడిషన్ చేసిన సబ్ట్రాక్ట్ చేసిన మిడిల్లో టర్మ్ రావాలి.
ఈ విధంగా ఫ్యాక్టరేషన్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ నెంబర్స్ అన్ని చాలా పెద్దగా ఉన్నాయి, క్యాలిక్యులేషన్ అనేది చాలా ఎక్కువ వస్తాయి. సింపుల్గా మీకు ఫాస్ట్గా సమ్ రావాలంటే ఈ ఈక్వేషన్ అయితే ఫాస్ట్గా వచ్చేది. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫార్ములా ఫ్యాక్టరేషన్ మెథడ్లో మన ఫార్ములా ఏంది, n తెలియదు కదా, n ఈజ్ ఈక్వల్ టు -b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac హోల్ బై 2a. ఈ ఫార్ములా వాడితే మీకు ఫాస్ట్గా మీకు క్యాల్కులేషన్ అనేది జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మనకి ఉన్న వాల్యూస్ అన్నీ కూడా ఈ ఫార్ములాలో తీసుకున్నట్లయితే n ఈజ్ ఈక్వల్ టు b అంటే మనకి ఇక్కడ 5 మైనస్ ఉంది కాబట్టి -5 ప్లస్ ఆర్ మైనస్ b అంటే 5 హోల్ స్క్వేర్ మైనస్ 4 అంటే మనకి 4 ఇంటూ ఏ అంటే వాల్యూ ఎంత మనకి 9 ఇంటూ సి అంటే ఎంత మనకి వాల్యూ -636. ఓకే, హోల్ బై 2 అంటే 2, ఏ అంటే మనకి 9. ఓకేనా? ఓకే, ఈ విధంగా మనం మల్టిప్లై చేసుకోవాలి. సో ఇక్కడ మనకి ఏ అంటే 4, ఎందుకంటే మనం ఆ ఈక్వేషన్లో ఏ తీసుకోవద్దు, ఇక్కడున్న ఏ తీసుకోవాలి. ఏ అంటే వాల్యూ మనకి 4, మీరు ఇక్కడ ఏ వాల్యూ తీసుకోకూడదు, ఈ ఈక్వేషన్లో ఏ వాల్యూ తీసుకోవాలి 4. ఓకే, ఇది సింప్లిఫై చేసుకుంటాం. మనకి ఈ విధంగా సింప్లిఫై చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు సింపుల్గా చేస్తే -5 ప్లస్ ఆర్ మైనస్ 5 5 25 మైనస్ 4 4 16 ఇంటూ -636 బై 2 4 8 స్క్వేర్ రూట్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్. ఓకే, -5 ప్లస్ ఆర్ మైనస్ 25 ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 636ని 16తో మల్టిప్లై చేయాలి. 36 6 3 18 1 36 38 6 3 6 6 7 11 10 అంటే 10 ఎంత వచ్చింది మనకి 10176 వచ్చింది. అంటే ఈ రెండు మల్టిప్లై చేస్తే 10176 వచ్చింది బై 8. n ఈజ్ ఈక్వల్ టు -5 ప్లస్ ఆర్ మైనస్ ఈ రెండు ఎడిషన్ చేయాలి అంటే దీనికి మళ్ళీ 25 కలిపితే ఎంత వస్తుంది 11 8 10 11 1 1 అంటే 311 10 సారీ 0 1 ఎంత వచ్చింది మనకి ఎడిషన్ చేస్తే 10201 బై 8. n ఈజ్ ఈక్వల్ టు -5 ప్లస్ ఆర్ మైనస్ ఈ రెండు ఫ్యాక్టర్స్ కంటే 101 హోల్ స్క్వేర్. ఓకే, n -5 ప్లస్ ఆర్ మైనస్ దీనికి ఫ్యాక్టరేషన్ చూసినట్లయితే 10201కి ఫ్యాక్టర్స్ 101 హోల్ స్క్వేర్. మనం స్క్వేర్స్ నేర్చుకున్నాం కదా, 1 to 30 స్క్వేర్స్లో 101 అనేది హోల్ స్క్వేర్ అనేది 1020కి వస్తుంది. కలిపితే మల్టిప్లై చేసినట్లయితే 101 1 0 1 0 0 1 0 1 0 1 1 0 2 0 1. ఓకే, దీనికి మనకి 1 స్క్వేర్ అంటే 101 హోల్ స్క్వేర్ బై 8.
స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయింది అంటే -5 ±101/8. ఇక్కడ మనకి మైనస్ ప్లస్ ఆర్ మైనస్ కదా, ఒకటి నెగిటివ్ ఒకటి కాన్స్టెంట్ అని ఏదైనా తీసుకోవచ్చు. రెండు ఉన్నప్పుడు రెండు వాల్యూస్ ఉంటే ఒకటే n = -5 +101/8 లేదా n = -5 -101/8. అంటే ఈ 2 ఫ్యాక్టర్స్లో మనం ఏదో ఒకటి తీసుకుని సొల్యూషన్ తీసుకోవచ్చు. తీసుకుంటే n = -5 ±101/8. n సబ్ట్రాక్షన్ వేస్తే 101 నుంచి 5 సబ్ట్రాక్షన్ వేస్తే 96/8. n = 8 1s are 8, రిమైండర్ 1 ఉంది అంటే 16, 8 2s 16 అంటే 12 వచ్చింది n వాల్యూ. దేర్ఫోర్ n = 12 టర్మ్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ మనకి క్వశ్చన్లో 3 టర్మ్స్ ఇచ్చాను సో అని పెట్టి లాస్ట్ ఎస్ఎన్ వాల్యూ సమ్ ఆఫ్ అన్ని టర్మ్స్ కలిపి 636 ఇచ్చారు. అంటే ఇందులో ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, హౌ మెనీ టర్మ్స్ ఎన్ని ఉన్నాయంటే ఎన్నో చెప్పాలి, 12 టర్మ్స్ అనేవి మనకున్నాయి. ఈ ఏపీలో 12 టర్మ్స్ అనేవి మనకి ఉన్నాయన్నమాట. ఈ విధంగా 4th సమ్ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ 5th సమ్. ది ఫస్ట్ టర్మ్ ఆఫ్ అన్ ఏపీ ఈజ్ 5. ఫస్ట్ టర్మ్ అనేది ఏపీలో 5 ఉందంట. ది లాస్ట్ టర్మ్ ఈజ్ 45. అంటే ఫస్ట్ టర్మ్ 5, లీస్ట్ టర్మ్ 45 ఇచ్చాడు. అండ్ ది సమ్ ఆఫ్ ఈజ్ 400 ఇచ్చాడు. ఫైండ్ ది నెంబర్ ఆఫ్ ది టర్మ్స్ అండ్ ది కామన్ డిఫరెన్స్ అన్నాడు. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే ఫస్ట్ టర్మ్ ఇచ్చేసాడు ఏపీలో, లాస్ట్ టర్మ్ కూడా ఇచ్చేసాడు. తర్వాత ఆ సమ్స్ అన్నీ కూడా ఆ టర్మ్స్ అన్నీ కూడా సమ్ చేస్తే ఎంతకి ఈక్వల్ అంటే ఇది 400కి ఈక్వల్ అంట. అంటే ఇందులో ఎన్ని టర్మ్స్ ఉన్నాయో తెలియాలంటే ఎన్ని తెలియాలి. తర్వాత ఇంకేం తెలియాలి, ఇందులో కామన్ డిఫరెన్స్ డి తెలియాలి. అంటే ఫస్ట్ ఇచ్చిన రాసుకుందాం. గివెన్ దట్ సొల్యూషన్ గివెన్ దట్ ఇప్పుడు ఏ ఇచ్చాడు కదా మనకి 5 అంటే ఫస్ట్ టర్మ్ ఇచ్చాడు. అండ్ లాస్ట్ టర్మ్ అంటే ఏఎన్ = ఎల్ అనుకుంటాం. దీన్ని = 45. ఏఎన్ అన్న ఎల్ అన్న ఒకటి 45 ఇచ్చాడు. నెక్స్ట్ ఇంకేం ఇచ్చాడు, ఎస్ఎన్ సమ్ ఆఫ్ ది టర్మ్స్ ఇచ్చాడు కదా 400 టోటల్. మనకు కావాల్సింది ఎన్ తెలియాలి అండ్ కామన్ డిఫరెన్స్ డి తెలియాలి. ఈ రెండు తెలియాలి. ఓకే, ఇప్పుడు ఎస్ఎన్ ఫార్ములా ఎస్ఎన్ = 400. దీని ద్వారా మనకి ఎన్ తెలుస్తుంది. ఎస్ఎన్ ఫార్ములా ఎన్ తెలుస్తుంది. ఎస్ఎన్ అంటే ఫార్ములా మనకి n/2 × 2a + n - 1 × d = 400. ఇప్పుడు దీంట్లో ఎన్ తెలిస్తే మనకు ఆటోమేటిక్గా ఏ అనేది కూడా తెలుస్తుంది. ఓకే, డి అనేది కూడా తెలుస్తుంది. n తెలియదు n/2, 2 × a అంటే 5, n - 1 × d అంటే మనకి క్వశ్చన్ మార్క్ 400. ఈ ఫార్ములా ద్వారా చేసుకోవచ్చు. లేదు అంటే లీస్ట్ టర్మ్ని ఎక్స్ప్లెయిన్ చేశాను, ఈ విధంగానే చేసుకోవచ్చు. లేదంటే ఇదే ఫార్ములా వేసుకుని ఎస్ఎన్ = 400 2 టర్మ్స్ ఇక్కడ ఎల్ల కూడా తీసుకున్నాం కదా, దాని ద్వారా మనం ఏం తీసుకోవచ్చు. ఇప్పుడు ఎస్ఎన్ ఫార్ములా అంటే మనకి ఇక్కడ ఓఆర్ఆర్ ఆప్షన్లో తీసుకోండి. ఇలా కూడా చేసుకోవచ్చు. ఎస్ఎన్ అంటే ఫార్ములా మనకి n/2 × a + l = 400. ఈ విధంగా చేస్తే సింపుల్గా వచ్చేస్తుంది. ఇక్కడ కొంచెం క్యాల్కులేషన్ లెంత్ ఎక్కువ ఉంటుంది మనకి. ఓకే, కాబట్టి ఇలా అయితే మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఓకే, ఈ విధంగా వచ్చేది మనకి n/2 a అంటే 5 + l అంటే 45 = 400. 2 మెథడ్స్లో చేయొచ్చు అని చెప్పాను. ఇలాగా చేయొచ్చు అండ్ ఇలా కూడా చేయొచ్చు. ఓకేనా, లీస్ట్ టర్మ్ అనుకున్నాం కాబట్టి మనం ఎల్ అంటే లీస్ట్ టర్మ్ n/2 ఈ రెండు యాడ్ చేస్తే 50 = 400. క్రాస్ మల్టిప్లికేషన్ ప్రకారం 25 2 25 50. ఓకే, 25
ఎన్ ఉంది కాబట్టి ఎన్ ఈక్వల్ టు 400. ఎన్ కావాలి బై 25. ఎన్ ఈజ్ ఈక్వల్ టు 5 టేబుల్ 5 5s are 25, 5 8s are 40, 0 మళ్ళీ 5 1s are 5 6 అంటే 16. ఎన్ therefore ఎన్ వచ్చేటికి మనకి 16 వచ్చింది. ఓకే, ఎన్ వాల్యూ వచ్చేసింది కాబట్టి మనకి ఇప్పుడు ఏం తెలియాలి? కామన్ డిఫరెన్స్ డి తెలియాలి. డి తెలియాలంటే మనకి ఫార్ములా ఉంది కదా, ఏఎన్. ఏఎన్ ఈజ్ ఈక్వల్ టోటల్ ఎంత మనకి 45 తెలుసు కదా. ఇప్పుడు ఏఎన్ ఫార్ములా ఏంటి మనకి? ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి ఈక్వల్ టు 45. ఓకే, ఏ వాల్యూ ఎంత మనకి 5 ప్లస్ ఎన్ వాల్యూ ఎంత 60 మైనస్ 1, డి వాల్యూ తెలియదు ఈక్వల్ టు 45. 5 ప్లస్ 60లోంచి 1 తీసేస్తే మనకి ఎంత 15, డి ఉంది కదా 15d. 45 15d ఈజ్ ఈక్వల్ టు 45. ఇటు సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే -5. 15d ఈజ్ ఈక్వల్ టు 40, d ఈజ్ ఈక్వల్ టు 40/15. 3 టేబుల్ పోతుంది కదా, 5 టేబుల్ పోతుంది. 5 3s are 15, 5 8s are 40 అంటే 8/3. కామన్ డిఫరెన్స్ టీ వచ్చేటికి 8/3 వచ్చింది. అంటే ఏ వాల్యూ ఉంది, కామన్ డిఫరెన్స్ ఉంది, ఎన్ కూడా ఉంది. మనకు కావాల్సింది ఎన్ఏ కదా. డి ఈజ్ ఈక్వల్ టు 8/3, ఎన్ ఈజ్ ఈక్వల్ టు 16. ఈ రెండో పాయింట్ ఇచ్చేయమంటే ఈ రెండు వచ్చేసింది. ఓకే, ఇది మీరు 2 టైప్స్లో చేయొచ్చు. ఈ ఫార్ములా వేసుకుని చేయొచ్చు, ఇది చేస్తే మీకు క్యాల్కులేషన్ వచ్చేస్తుంది. ఇలా కూడా చేయొచ్చు. ఇది ఈజీ అనమాట. అంటే ఇప్పుడు కూడా ఏఎన్ని మనం లీస్ట్ టర్మ్ అనుకున్నాం కాబట్టి. ఓకే, ఈ విధంగా మనకి 5th సమ్ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ 6th సమ్. ఇది 6th సమ్. ది ఫస్ట్ అండ్ ది లాస్ట్ టర్మ్ ఆఫ్ అన్ ఏపీ. ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ అని ఏపీలో ఉన్నాయంట. ఆర్ 17 and 350. ఫస్ట్ టర్మ్ ఇచ్చాడు, లాస్ట్ టర్మ్ కూడా ఇచ్చాడు రెస్పెక్టివ్లీ. ఇఫ్ ది కామన్ డిఫరెన్స్ ఈజ్ 9. కామన్ డిఫరెన్స్ కూడా మనకు 9 ఇచ్చాడు. హౌ మెనీ టర్మ్స్ ఆర్ దే అండ్ వాట్ ఈజ్ దేర్ సమ్ చేయమంటున్నమాట మొత్తం సమ్స్ని. ఓకే, సమ్ అంటే ఎన్ తెలియాలి. ఎస్ఎన్ సమ్ ఆఫ్ అంటే కదంటే ఎస్ఎన్ కూడా తెలుసుకోవాలి మనం. సమ్ అంటేనే ఎస్ఎన్. ఓకే, సొల్యూషన్ వచ్చేటికి గివెన్ దట్ ఫస్ట్ టర్మ్ అంటే A1 ఈక్వల్ టు ఎంత మనకి 17. ఓకే, లాస్ట్ టర్మ్ అంటే L ఈజ్ ఈక్వల్ టు AN ఈజ్ ఈక్వల్ టు 350. అంటే కామన్ డిఫరెన్స్ D ఈక్వల్ టు ఎంత 9. అంటే ఏ ఉంది, డి ఉంది, లాస్ట్ టర్మ్ ఉంది. మనకు కావాల్సింది ఎస్ఎన్ ఫార్ములా. అంటే ఎస్ఎన్ తెలుసుకోవాలి. ఫస్ట్ ఎస్ఎన్ తెలియాలంటే ఏం తెలియాలి? ఎన్ తెలియాలి. అంటే ఎన్ ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. ఎన్ తెలియాలి. ఎన్ తెలియాలంటే మనకి ఫార్ములా ఏంటి? మనకి ఏఎన్ ఉంది కదా, ఏఎన్ అవసరం లేదు. ఇది ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు 350. ఓకేనా, ఇది తీసుకుంటే సరిపోతుంది. ఏఎన్ ఫార్ములా అంటే మనకి ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి ఈజ్ ఈక్వల్ టు 350. ఎన్ ఆల్రెడీ ఏ అంటే మనకి 17 ప్లస్ ఎన్ తెలియదు. ఎన్ క్వశ్చన్ మార్క్ పెట్టేసుకున్నా పర్లేదు, నో ప్రాబ్లం. ఎన్ క్వశ్చన్ మార్క్ కాబట్టి ఎన్ మైనస్ 1 ఇంటూ డి వాల్యూ 9, 350, 17. ఈ 17 ఒకసారి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. n మైనస్ 1 ఇంటూ 9 ఈక్వల్ టు 350 మైనస్ 17. n మైనస్ 1 ఇంటూ 9 ఈజ్ ఈక్వల్ టు 17 సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత 340. 340లో 7 తీస్తే 333. ఇప్పుడు n మైనస్ 1 ఈక్వల్ టు 333/9 అయిపోయింది. ఓకే, n మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 90లో 9 3s 31,
9 3 is 27 కదా, 9 3 is 27. ఇంకెంత ఉంది మనకి 27 అంటే 6 ఉంది, 36. 9 7 is 36 సరిపోయింది కదా, అంటే 37. n ఈజ్ ఈక్వల్ టు 37 ఎక్సెట్రా అనేసి +1. n ఈజ్ ఈక్వల్ టు ఎడిషన్ చేస్తే 38 అంటే n వచ్చేసింది మనకి, n కూడా వచ్చేసింది. n ఉంది, d ఉంది, లాస్ట్ టర్మ్ ఉంది, ఏ టర్మ్ కూడా ఉంది. మనకు కావాల్సింది ఏం కావాలి, హౌ మెనీ సమ్స్ అంటే టర్మ్స్. ఎస్ఎన్ తెలియదు, సమ్ తెలియదు అంటే ఎస్ఎన్ ఫామ్లో వేసుకోవాలి. అంటే ఎస్ఎన్ ఈక్వల్ టు n/2 ఇంటూ a ప్లస్ ఎల్. లీస్ట్ టర్మ్ ఉంది కాబట్టి ఈ ఫార్ములా తీసుకున్నాం, ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఎస్ఎన్ అంటే 38. ఎన్ని టర్మ్స్ ఉన్నాయి 30. S38లో మొత్తం ఎన్ని టర్మ్స్ ఉన్నాయి 38 టర్మ్స్లో అంటే 38/2. ఏ అంటే 17 ప్లస్ ఎల్ అంటే 350. ఓకే, ఇది ఇందులో క్యాన్సిలెన్స్ 2 1s 2 9s అంటే 19. ఈ రెండు యాడ్ చేస్తే ఎంత వస్తుంది 367. 367 ఈ రెండు మల్టిప్లై చేద్దాం అంటే 367 19తో మల్టిప్లై చేయాలి. 9 7s ఎంత 67, సరే 63. ఓకే, తర్వాత 9 6 ఎంత 54. 54 ప్లస్ 6 ఎంత 60. 9 3s 27. 27 plus 6 33. 9 7 1s 1 6 1 3s 3 7 9 6 ఎంత వచ్చింది 6 9 7 3 వచ్చింది. ఓకే, 6 9 7 6 అంటే ఈ రెండు మల్టిప్లై అయితే వస్తుంది 6973. S38 టర్మ్ వచ్చేటప్పటికి ఎంతంట S38 టర్మ్ అంటే సమ్ ఆఫ్ 6 9 7 3 వచ్చింది. ఈ విధంగా మనకి ఎస్ఎన్ కూడా వచ్చేసింది. మనకు కావాల్సింది కూడా సమ్ ఆఫ్ ది సమ్ సమ్ తెలియాలి. సమ్ వచ్చేటికి మొత్తం సమ్ టోటల్ 38 సమ్ టర్మ్స్ని సమ్ చేస్తే టర్మ్స్ ఆఫ్ సమ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకు, సమ్ చేస్తే ఎంత వచ్చింది 6973 అనేది వచ్చింది. ఈ విధంగా మనకి 6th సమ్ అనేది కంప్లీట్ అయింది. మిగతా సమ్స్ నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను. ఓకే, నా క్లాస్ కనుక మీకు అర్థమైనట్లయితే నా క్లాస్ని తప్పనిసరిగా షేర్ చేయండి. నా క్లాస్ని మీరు ఫాలో అవ్వాలంటే నా ఛానల్ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.